ఉండగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన తన రక్తములో నిన్ను కడిగి మరి దేవుని రాజ్యములోనికి నిన్ను వారసులుగా ఆయన చేశాడు. మరి దేవుని రాజ్య స్వార్థ మరి అనేకులకు నీవు ప్రకటన చేయాలి. అనేకుల ఎదుట నీవు సాక్షిగా నిలబడాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని తీర్పు దినమందు మరి దేవుని ప్రేమిస్తున్నాను అని దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని పనిని మనం అలక్ష్య పెట్టినట్లయితే ఇదిగో తీర్పు, ఇదిగో మరి దేవుని మందిరములో నుంచి అది ప్రారంభించబడుతున్నది. కనుక మరి దేవుని నమ్ముకున్న సేవకుడైనా, విశ్వాసైన, మరి సువార్థికుడైన దేవుని తీర్పు మన నుంచే ప్రారంభం అవబోతుంది. కనుక ఆ యొక్క ఉగ్రత దినమందు, ఆ యొక్క తీర్పు దినమందు మనము తప్పించబడినట్లు, మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దేవుని ఆజ్ఞలను గైకొనున్నట్లు మనల్ని మనము సరిచేసు